హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం విజయనగరం సారిక గ్రామంలో ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి అనుగ్రహం టెంపుల్కి రావడం జరిగింది. సగల తరి నమస్తే అండి, తెలుగు వెబ్ ఛానల్ కి స్వాగతం. నేను మీ వాయిస్ ఆఫ్ తెలుగు వెబ్ శ్రీవిద్య. ఈ రోజు మనం దసరా నవరాత్రుల సందర్భంగా దసరా పండుగ యొక్క విశిష్టత అలాగే ప్రాముఖ్యత తెలుసుకోవడానికి విజయనగరం జిల్లా సారిక గ్రామంలో ఉన్న శ్రీ 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 ఇష్టకామేశ్వరి అనుగ్రహ పీఠంలో ధర్మకర్త అయిన శ్రీ శ్రీ శ్రీరంగం సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే గురుగారు. ఆయుష్మాన్ బాబా. అసలు దసరా పండుగ యొక్క విశిష్టత ఏంటి, మా ప్రేక్షకులకి క్లుప్తంగా తెలియజేయగలరా? జాయేత్ కామేశ్వరీం దేవీం రత్నసింహాసనస్థితాః స్వర్ణాలంకార సంయుక్తమేశ్వరీం మాం కులదేవతాం. శ్రీమాత్రే నమః. దసరా ఉత్సవాలని అమ్మవారు ఆశ్వీజ మాసంలోని శుద్ధ దశమి నాడు లోక కళ్యాణార్థం మహిషాసురుని మదించి మనకు మానవాళ్ళందరికీ కూడా విజయాన్ని సమకూర్చింది. అందుకని ఈ 9 రోజులు కూడా 9 అవతారాలు ఎత్తి నవమనాడు మహిషాసురమర్దునిగా అవతారం ఎత్తి మహిషాసురుని మదించి లోక కళ్యాణార్థము ప్రజల మంది కూడా విజయాన్ని అందించింది. కాబట్టి మనం విజయదశమి జరుపుకుంటాం తల్లి. అలాగే పాండవుల అజ్ఞాతవాసం అంతా కూడా పూర్తి చేసుకుని ఈ ఆశ్వీజ శుద్ధ దశమి నాడు విజయదశమి నాడు వాళ్ళ అస్త్రాలన్నీ కూడా తీసుకుని వాళ్ళు పూజించి కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళారు తల్లి. వెళ్ళి కూడా ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా పాండవులందరూ కూడా విజయం సాధించారు. అప్పటి నుంచి మనం ఈ విజయదశమి నాడు ఏ కార్యక్రమం చేసినా ఏ సత్కార్యక్రమాలు చేసినా కూడా విజయాన్ని సాధిస్తామని ఒక ప్రతీతిగా ఉండి ఈ విజయదశమిని మనం అందరూ కూడా వైభవంగా జరుపుకుంటాం తల్లి. దసరా నవరాత్రులు ఆశ్వీజ మాసంలోనే ఎందుకు చేసుకోవాలి? అంటే మార్గశిర మాసంలో చేసుకోకూడదా, లేదా వైశాఖ మాసంలో చేసుకోకూడదా? ఆశ్వీజ మాసానికి అమ్మవారికి ఉన్న అనుబంధం ఏంటి? ఆశ్వీజ మాసాన్ని శక్తి మాసం కింద, అలాగే ఆశ్వీజ మాసంలోని శారదా ఋతువు శరదృతువు ఈ రెండూ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఋతువు మాసం తల్లి. ఈ ఆశ్వీజ మాసంలో అమ్మవారు 9 అవతారాలు 9 దుర్గా అవతారాల కింద మానవాళందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే ఆశ్వీజ శుద్ధ మాసంలోనే మహిషాసురుని మదించి లోక కళ్యాణార్థం కూడా అమ్మవారు లోకానందరి కూడా విజయాన్ని సాధించి ఆ విజయాన్ని లోకానికి అందించింది. కాబట్టి ఈ ఆశ్వీజ మాసంలోనే మన విజయదశమి పండుగని జరుపుకుంటాం తల్లి. దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉంటుంది అమ్మవారికి. ఆ అలంకారంలో ఆ అవతారాల్లో ఏది శక్తివంతమైన అవతారం, ఏది మనకి ఎక్కువ విశిష్టత చెందిన అవతారం? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపని శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితా పరాభట్టారిక అంటోందండి. ఏ రూపమైనా ఏ అవతారమైనా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి నుండే ఉద్భవించాయి. కాబట్టి ఈ రూపానికి విశిష్టత ఏదో నేను లేదు తల్లి. ఈ నవరాత్రుల్లో వచ్చిన 9 అవతారాలకి 9 విశిష్టతలు ఉన్నాయి. ఈ అవతారాలని కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపమైన అమ్మవారి రూపం నుంచి ఉద్భవించాయి. కాబట్టి అన్ని రూపాలకి కూడా విశిష్టమైన రూపాలే.
ఈ రూపం తక్కువ ఈ రూపం ఎక్కువ అనడానికి ఏమీ లేదు తల్లి. 9 రూపాయలని కూడా మన అమ్మవారి ప్రతిరూపంగానే భావించి మనం పూజ చేసుకోవాలి తల్లి. ఈ సంవత్సరం దసరా నవరాత్రులు 10 రోజులు కాకుండా 11 రోజులని విన్నాం. ఈ సంవత్సరం అలా జరుపుకోవడానికి కారణం ఏంటి? 11 రోజుల్లో ఆ 11వ రోజు అవతారం ఏంటి? అసలు అవతారం ఏంటి? ఆ అవతారం యొక్క విశిష్టత ఏంటి? చాలా చక్కటి కోసం వేసావు తల్లి. మనకి అధిక మాసాలు వచ్చినప్పుడు, తిథి హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు, తిథి వృద్ధి చెందినప్పుడు కూడా మనకి ఇలా నవరాత్రుల్లో ఒక రోజు పెరుగుతూ ఉంటుందమ్మా. ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి, అలాగే నాకు తెలిసి 2016లో ఎప్పుడో అలాగా ఒక రోజు వృద్ధి చెందింది తల్లి. ఇలా వృద్ధి జరిగినప్పుడు ఈ 9 అవతారాలతో పాటు మనం కాత్యాయని కింద ఒక రోజు అవతారం కింద మన అమ్మవారిని పూజించుకోవాలి తల్లి. ఈ కాత్యాయని కూడా మనకి అమ్మవారి రూపంలో ఒక రూపం తల్లి. ఇలా తిథి వృద్ధి జరిగినప్పుడు, రోజు పెరిగినప్పుడు కూడా ఈ 10వ అవతారం కింద కాత్యాయని కింద మనం పూజించాలి తల్లి నవరాత్రుల్లో. నీ ఆలయం యొక్క దసరా నవరాత్రులు ఎలా నిర్వహిస్తారు? కాత్యాయనాయ విద్మహే కంజకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మన దేవాలయంలో, మన పీఠంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఆశ్వేద శుద్ధ పాడ్యం నుండి ఆశ్వేద శుద్ధ దశమి వరకు కూడా ప్రతిరోజు కూడా కలశస్థాపనతో ప్రారంభించి గోపూజ మండపారాధనతో ప్రతిరోజు చండీ పారాయణ, చండీ హవనం, శ్రీచక్రార్చన, విశేష అలంకరణ అర్చనతో పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో మన అమ్మవారిని ఈ దసరా 10 రోజులు కూడా విజయదశమి ఉత్సవాలు మహావైభవంగా కూడా జరుపుకుంటాం తల్లి. గురువు గారు, అసలు ఇంతమంది దేవుళ్ళు ఉంటుండగా, ఇంతమంది దేవతలు ఉంటుండగా మీరు ఇష్టకామేశ్వరి అమ్మవారినే మీరు ఎందుకు ప్రతిష్ఠించారు? అంటే మనం అరుదుగా చూస్తుంటాం, ఎక్కడో మనం శ్రీశైలం అడవుల్లో చూసాము, తర్వాత ఇక్కడ విజయనగరం జిల్లాలోనే చూడడం. అది మీరు ఆ అమ్మవారినే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఏంటి? అసలు అమ్మవారి చరిత్ర ఏంటి గురువు గారు? తల్లి, అమ్మవారి స్వప్నాదేశ ప్రకారంగా కూడా ఈ దేవాలయాన్ని తీయడం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది తల్లి. శ్రీశైలం నర్మాల అడవిలో కొలువై ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు స్వప్నాదేశ ప్రకారంగా తెలియజేయడంతో ఈ దేవాలయం నిర్మించాలని చెప్పి ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే కూడా భక్తులు ఏమన్నది కూడా ఇక్కడ విశేష పూజలు అందుకుంటూ తమ తమ వారి కోరికలను నెరవేరుస్తుందని చెప్పి అమ్మవారిని విశేషంగా కూడా దర్శిస్తూ ఉంటారు తల్లి. ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటే ఎవరు గురువు గారు? అసలు ఇష్టకామేశ్వరి అమ్మగారి యొక్క విశిష్టత ఏంటి మా ప్రేక్షకులకు తెలియజేయగలరా? పార్వతీదేవి పరమేశ్వరుడు కోసం కొన్ని సంవత్సరాలు కూడా ఓ చేతిలో శివలింగం పెట్టుకుని, ఓ చేతిలో రుద్రాక్షమాలతో కొన్ని సంవత్సరాల పాటు అమ్మవారు స్వామివారి కోసం ధ్యానం చేస్తున్నారు తల్లి. అప్పుడు పరమేశ్వరుడు కరుణించి అమ్మవారికి ప్రత్యక్షమై అమ్మవారి కోరికలన్నీ కూడా నెరవేర్చారు. అప్పటి నుంచి అమ్మవారి కోరిక నెరవేరింది కాబట్టి యావత్ ప్రజలందరికీ కూడా అమ్మవారు కూడా నా కోరిక తీరింది కాబట్టి నేను కూడా ప్రజలందరూ కూడా కోరిక తీర్చాలని చెప్పి, కామం అనగా కోరిక, ఇష్టం అనగా ఇష్టపూర్వకంగా మనం కోరికలన్నీ కూడా ఏ కోరికలైతే అడుగుతామో ఆ కోరికను తీర్చే తల్లి కాబట్టి ఇష్టకామేశ్వరి కింద ప్రసిద్ధి చెందింది తల్లి. అమ్మవారి గొప్ప లేదా అయ్యవారి గొప్ప? శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదని విన్నాము. అలాంటిది తల్లి అయిన మన అమ్మవారి గొప్ప, లేదు అంటే తండ్రి అయిన శివుడు గొప్ప? జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఈ జగత్ యావత్ మందికి కూడా, ఈ జీవత్కోటి యావత్ మందికి కూడా ఈ శివపార్వతిని తల్లిదండ్రులు తల్లి. స్త్రీ పురుషులు ఇద్దరు కలుస్తేనే సృష్టి అందరికీ కూడా తల్లిదండ్రులైన శివపార్వతులు లేకపోతే సృష్టి లేదు. కాబట్టి తల్లి గొప్పదా తండ్రి గొప్పదా అనడానికి ఇక్కడ మనకి అవకాశం లేదు. ఈ తల్లిదండ్రులు ఇరువురు కూడా ఈ సృష్టి అందరికీ కూడా మనకి గమనానికి, సృష్టి గమనానికి కూడా వాళ్ళ ఇరువురు కూడా ఆది దంపతులు అయ్యారు. కాబట్టి శివపార్వతులు ఇద్దరు కూడా అర్ధనారి స్వరూపం. ఈ రూపంలో కాబట్టి మానవ జాతి అందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే స్త్రీ వేరు పురుషుడు వేరు కాదు, తల్లి వేరు తండ్రి వేరు కాదు, ఈ ఇరువురు వల్లే కూడా సృష్టి అంతా కూడా ఆవర్పించింది అని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ భేదం ఎప్పుడు కూడా స్త్రీ పురుషుల మంది కానీ తల్లిదండ్రుల మంది కానీ ఉండదు తల్లి. ఇది నాకే కాదు, ప్రతి ఒక్కరిలో వచ్చే సందేహం. నేను ఒక అమ్మవారి భక్తురాలను అనుకోండి, నాకు అమ్మవారి పూజ చేయాలని ఉంటుంది కదా, అలాంటప్పుడు నాకు కుదరకపోవచ్చు. అన్ని నైవేద్యాలు పెట్టి, అంత కలశం పెట్టి, ప్రతిరోజు తలకు స్నానం చేసి నాకు కుదరకపోవచ్చు.
అయినా నాకు అమ్మవారి అనుగ్రహం కావాలి, అలా అంటే నేనేం చేయాలి? చాలా చక్కటి ప్రశ్న అడిగావు తల్లి. అమ్మవారు పత్రం పుష్పం ఫలం తోయం. భగవంతుడు ఎప్పుడు కూడా నాకు ఆ నైవేద్యం పెట్టు, ఆ చీర పెట్టు, ఆ నగ పెట్టు అని అమ్మవారు ఎప్పుడు కూడా అవన్నీ కూడా అడగదు తల్లి. మన భక్తితో శ్రద్ధతో పత్రాన్ని గాని పుష్పాన్ని గాని ఫలాన్ని కూడా సమర్పించి ఉదయం సంధ్యాదీపం ఈ 2 దీపాలు చేసి అమ్మవారు మన శక్తి కొద్దీ ఏదైనా పత్రం గాని పుష్పం గాని ఫలాన్ని కూడా సమర్పించి కూడా అమ్మవారు కూడా కరుణిస్తుంది తల్లి. దాంట్లో ఎటువంటి లోపం లేదు. అలాగే అవకాశం ఉండి శక్తి ఉండి కూడా చేయలేని వారి మీద ఎంత తప్పు. అలాగే అవకాశం లేకుండా శక్తి లేకుండా వాళ్ళు కూడా వారు చేశారు వీరు చేశారని చేయడం కూడా అమ్మవారు కూడా క్షమించే తల్లి. భక్తులతో మనం ఏం చేసినా కూడా అమ్మవారు స్వీకరిస్తుంది తల్లి. వినాయకుడిని పెట్టిన రోజు నుంచి మనం 7 రోజులు గాని లేదా 9 రోజులు గాని అక్కడి నుంచి దేవుణ్ణి పెట్టిన దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటాం. కానీ మన అమ్మవారికి వస్తే ముందు అమ్మవారిని పెట్టేసి అక్కడి నుంచి 10 రోజుల తర్వాత నిమజ్జనం కార్యక్రమం చేస్తాం. అసలు వినాయకుడికి ఎందుకు అలా, అమ్మవారికి ఎందుకు ముందుగుండా చేస్తాం? విజయదశమి నాడు మనం ముందుగుండా ఎందుకు ప్రారంభించాలని చెప్పి నువ్వు అడిగో తల్లి, చాలా సంతోషం. మహిషాసుర మర్దన కోసం అమ్మవారు ఆశ్వశుద్ధ పాడ్యం నుంచి నవమ వరకు 9 అవతారం ఎత్తుకుంటూ 9వ రోజు మహిషాసుర మర్దిని అవతారం ఎత్తి మహిషాసును వధించింది తల్లి. కనుక ఈ ముందు 9 రోజుల నుంచి మనం ఈ 9 అవతారాలను పూజించుకుంటూ మహిషాసురవధం జరిగింది కాబట్టి ఆ మన్నాడు మనం విజయదశమి తెచ్చుకుంటాం. కనుక ఆశ్వశుద్ధ పాడ్యం నుండి దశమి వరకు అమ్మ 9 అవతారాలు ఎత్తుకుంటూ వచ్చింది కాబట్టి మనం ముందుకుండా 9 అవతారాలు పూజించుకుంటూ 10వ రోజు విజయదశమి జరుపుకుంటాం తల్లి. మనకి ఏదైనా పూజలు చేసినప్పుడు ఆ ఆచారం మనకి లేదు, మేము చెయ్యమండి అని అంటారు కదా చాలా మంది. ఇప్పుడు నేను ఒక పూజ చేశాను అనుకోండి, మా ఇంటికి ఎవరైనా వస్తే అమ్మో మాకు ఆచారం లేదండి అని అంటుంటారు కదా. ఆచారాల గురించి శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం ఎప్పుడు కూడా ఒకటే తెలియజేస్తుందండి, ఈ పని చెయ్యాలి, ఈ పని చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఎప్పుడు కూడా శాస్త్రం అయితే ఒకటే చెప్తుంది. ఈ ఆచారం దగ్గరకు వచ్చేసరికి దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఆచార వ్యవహారాలు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి శాస్త్రాన్ని ఆచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటే శాస్త్రం ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది. ఆచారం కూడా అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, పరిస్థితులు బట్టి ఆచార వ్యవహారాలు మారుతూ ఉంటాయి. ఈ రెండిట్లో ప్రామాణికంగా తీసుకోవాలంటే మనందరం కూడా ఆచారాలకే ఎక్కువగా ఓటేస్తున్నారు. కానీ శాస్త్రానికి ఓటేసే రోజులు రావాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను తల్లి. మాకు ధర్మ సందేహాలని తెలియజేసినందుకు, మాలో ఉన్న సందేహాలని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు. ఆయుష్మాన్ భవతలి. మీ ఛానల్ వాళ్ళకి, ఈ ఛానల్ చూస్తున్న ప్రజలందరికీ కూడా శుభ ఆశీస్సులు తెలియజేస్తూ ముందుగుండా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తల్లి. శ్రీమాత్రే నమః. చూశారు కదండి అమ్మవారి యొక్క విశిష్టత, అలాగే దసరా పండుగ యొక్క ప్రాముఖ్యత గురువు గారి మాటల్లో తెలుసుకున్నాం కదా. మీకు ఎలాంటి సందేహాలున్నా అమ్మవారి యొక్క పీఠాన్ని పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను.